హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా ఈఎంఆర్ఎస్ 2025 నోటిఫికేషన్లో ఉన్న వేకెన్సీస్ గాను ఎంతమంది అప్లై చేశారు అనేది, అంతేకాకుండా పోస్ట్ వైజ్ కాంపిటీషన్ ఎంత ఉండవచ్చు, ఓకే, ఇవన్నీ కూడా ఇందులో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా పోస్ట్ వైజ్ అప్లికేషన్స్ కూడా ఎలా వచ్చాయి అనేది, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా ఏంటి అంటే ఈఎంఆర్ఎస్కి ఎంతమంది అయితే అప్లై చేశారో, సో వాళ్ళందరూ కూడా ఫస్ట్ వేకెన్సీస్ గురించి కావాలనుకున్నట్లయితే మీకు ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్లో మీకు వేకెన్సీస్ గురించి మీకు పోస్ట్ చేశానండి. సో అది అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మీకు అందులో మీకు పోస్టుల యొక్క వివరాలన్నీ కూడా తెలుస్తాయి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేద్దాం. సో టాపిక్లోకి వచ్చినట్లయితే ఇప్పటి వరకు మీకు అప్లై చేసిన పోస్టుల యొక్క వివరాలు చెప్తానని చెప్పాను కదండి, అప్లికేషన్ పోస్ట్స్. సో ఆ అప్లికేషన్ పోస్టులు అనేవి మనకి యాక్చువల్గా October 3 వరకు వచ్చినట్లయితే ఈవినింగ్ కల్లా అప్రాక్సిమేట్గా 2,90,000 ప్లస్ అప్లికేషన్స్ అనేవి వచ్చాయండి. సో అలా డే బై డూ కౌంట్ చేసుకున్నట్లయితే 22nd నైట్కి, అంటే ఎగ్జాక్ట్గా 23rd మార్నింగ్ కల్లా అప్రాక్సిమేట్గా మనకి ఒక 8 lakhs వరకు అప్లికేషన్స్ అనేది రావడం జరిగిందండి. ఓకే, సో ఈ విధంగా మనం కౌంట్ చేసుకున్నట్లయితే ఎండ్ ఆఫ్ ద అప్లికేషన్ అంటే మనకి ఎప్పుడైతే 23rd నైట్కి ఎండ్ అవుతుంది కదా, సో అప్పటి వరకు మ్యాక్సిమం మనకి 9 lakhs క్రాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో యాక్చువల్గా అయితే ఇప్పుడు మీకు ఈ 22nd వరకు మీకు ఏదైతే చెప్పానో అక్కడ వరకు కానీ మనం పోస్ట్ని కానీ చూసుకున్నట్లయితే, సో మనకి ఈచ్ పోస్ట్కి కాంపిటీషన్ వచ్చేసి 120 ఉంటుందండి. సో అలా కాకుండా ఎండ్ ఆఫ్ వచ్చేసరికి అది 120 అనేది మీకు 125 to 130 వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మీకు టోటల్ అప్లికేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక మీకు సపరేట్గా మీకు పోస్టుల గురించి ఎవరెవరు ఎలా అప్లై చేశారనేది మీకు చెప్తున్నాను చూడండి ఒకసారి. ఇప్పుడు మనకు వచ్చేసి టీచింగ్ పోస్టులు చూసుకుందాం. ఫస్ట్ టీచింగ్ పోస్టులో వచ్చేసి మనకి 2,91,000 అబవ్ వరకు మనకి అప్లికేషన్స్ వచ్చాయండి ఇప్పటికి. సో టీజీటీలో అయితే మాత్రం హిందీ సోషల్కి గాను 1,33,000 to 35,000 వచ్చాయి. కానీ పీజీటీలో అయితే సైన్స్కి అయితే మాత్రం చాలా కాంపిటీషన్ ఉందండి. ఎందుకంటే ఇప్పటికే మనకి అది అబౌట్ 2 lakhs వరకు వెళ్ళిపోయింది. ఓకే, ఇక నాన్ టీచింగ్ చూసుకున్నట్లయితే మనకి ఒక అబౌవ్ 5 lakhs వరకు మనకి అప్లికేషన్స్ రావడం జరిగిందండి. సో ఈ అబౌవ్ 5 lakhsలో హాస్టల్ వార్డెన్కి అయితే 2.8 lakhs, సో జేఎస్సీకి అయితే 1.9 lakhs. ఈ మిగిలినవన్నీ కూడా లైబ్రేరియను, అకౌంటెంట్, ల్యాబ్ అటెండెంట్, స్టాఫ్ నర్సు, ప్రిన్సిపల్ వీటికి గాను ఉన్నాయండి. కానీ ఎక్కువగా అయితే మీకు ఇక్కడ లైబ్రేరియన్, అకౌంటెంట్కి కొంచెం కాంపిటీషన్ ఉంది. ఓకే, హాస్టల్ వార్డెన్కి, జేఎస్సీకి కూడా ఉందండి. సో నార్మల్గా అంటే మరీ ఎక్కువ కాంపిటీషన్ కాదు, అలానే కాంపిటీషన్ లేదని కాదు. ఆ వేలో చూసుకున్నట్లయితే మనకి ల్యాబ్ అటెండెంట్, స్టాఫ్ నర్సు, ప్రిన్సిపల్కి అయితే నార్మల్గా ఉన్నాయండి. ఓకే, సో ఈ విధంగా ఈ రఫ్ మార్జిన్ అంతా కూడా మీకు 23rd మార్నింగ్ వరకు నేను చెప్పడం జరిగింది. ఓకే, ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే చాలా మంది నాకు కొంచెం మెసేజ్ల ద్వారా అడిగారండి, ఇన్ కేస్ మా అప్లికేషన్స్లో మిస్టేక్స్ ఉన్నాయి, సో వాటిని ఏమైనా మేము చెక్ చేసుకోవడం లేదా రీకరెక్ట్ చేసుకోవడం అవుతుందండి. బట్ ఇప్పుడు కాదు, అప్లికేషన్ క్లోజ్ అయిన తర్వాత ఒక 3 days మీకు టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలో మీరు దాన్ని సో కరెక్ట్ చేసుకోవచ్చండి. ఓకే, నాకు దీని గురించి ఇంకెలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలిసినా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.